పాకిస్తాన్ భారత్పై దాడి చేస్తుందట. అది కూడా అమెరికా తమ అణుస్థావరాలపై దాడి చేస్తే ఢిల్లీ, ముంబైపై ఎలాంటి సంకోచం లేకుండా అటాక్ చేస్తుందట. ఇలాగని పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ తన నోటికి పని చెప్పారు. అసలు తన తాహతేంటో తెలుసుకోకుండా పాక్ ఇలా మాట్లాడడం ఏంటి? అమెరికా పాకిస్తాన్ న్యూక్లియర్ సైట్లపై దాడి చేసిన తర్వాత కూడా పాక్ బతికే ఉంటుందా? ఉన్నా తిరిగి భారత్పై దాడి చేయగలదా? ఎందుకీ అనవసరపు ఆర్భాటం అంటే దేశంలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి. అంతకు మించి పాక్ దగ్గర ఇంకేం లేదని తాజా పరిణామాల తర్వాత విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. దివాలా తీసే పాక్ యుద్ధం చేస్తుందట. భారత్ ని అస్సలు వదిలిపెట్టదట. గల్ఫ్ వార్ దెబ్బకి బిక్క చచ్చిన పాక్ ఢిల్లీనే అటాక్ చేస్తోందట. ఒక పక్క ఆఫ్ఘనిస్తాన్, మరో పక్క బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొడుతోన్న దెబ్బలతో మైండ్ బ్లాక్ అయిన పాక్ గల్ఫ్ వార్ దెబ్బతో ఆర్థికంగా దివాలా దిశగా పరుగులు పెడుతోంది. పాక్ లో ఇంధన ధరలు భారీగా పెరిగి జనం ప్రభుత్వంపై ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. అప్పు ఇచ్చి ఆదుకోవాలంటూ IMF ని అడిగితే అక్కడ ఊరట దక్కలేదు. దీంతో ఏం చేయాలో తెలియక పాక్ బిత్తర చూపులు చూస్తుంటే అక్కడి మాజీ అధికారులకు నోరు లేస్తోంది. అమెరికా కనుక పాక్ పై దాడి చేస్తే తాము ఢిల్లీ, ముంబైని టార్గెట్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఇదెలా ఉందంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది. అసలు అమెరికా పాకిస్తాన్ న్యూక్లియర్ సైట్లపై దాడి చేస్తే తాము ఢిల్లీ, ముంబైని విడిచిపెట్టమంటూ పాక్ మాజీ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ చెప్పుకొచ్చారు. అదేదో వాళ్లకి చాలా అలవాటైన పనిలాగా అమెరికా పాక్ పై దాడి అంటూ చేస్తే ఇక మళ్లీ పాక్ లేచేదెప్పుడు? లాస్ట్ ఇయర్ ఆపరేషన్ సింధూర్ దెబ్బకే పాకిస్తాన్ ఎయిర్ బేస్ ల కూసాలు కదిలిపోయాయి. ఇంకా వాటి పైకప్పుల రిపేర్లే చేయించుకుంటున్నారు. అలాంటిది పోయి అమెరికా వచ్చి వాటి మీద దాడి చేయడం, దానికి ప్రతిగా మన దేశంలోని ఢిల్లీ, ముంబైపై అటాక్ చేయడం, ఇవన్నీ ఎవరైనా నమ్ముతారా? వెనకటికి ఓ సామెత ఉంది. చార్మినార్ చౌరస్తాలో ఓ వికలాంగుడు నే లేస్తే మనిషిని కాదు అంటూ బెదిరించేవాడట. అతను లేచేది లేదు, అవతలోడు బెదిరేదే లేదు. అలానే పాకిస్తాన్ కూడా కార్గిల్ వార్ తర్వాత ఇప్పటి వరకు కనీసం ఓ 100 సార్లు ఇలా భారత్ పై దాడి చేస్తామంటూ బెదిరించి ఉంటుంది. దొంగచాటుగా అమాయకులను పొట్టనబెట్టుకోవడం తప్ప ఆ దేశం నిజంగానే ఏ కలుపుగడ్డి పీకింది లేదు. 2 సర్జికల్ స్ట్రైక్స్, ఓ ఆపరేషన్ సింధూర్తో పాక్ బతుకు ఏంటన్నది ప్రపంచం ముందు నగ్నంగా నిలబెట్టింది మన ఆర్మీ. పోయినేడాది మే 11న సాయంత్రానికి పాక్ DGMO కనుక మన DGMOకి కాల్ చేసి దాడులు ఆపండి సామి అని మొరపెట్టుకుని ఉండకపోతే పాక్ పరిస్థితి ఏంటన్నది ఆ దేశ పాలకులకే తెలుసు. అయినా అక్కడేదో నిజంగానే యుద్ధం వస్తే పాక్ వెనక్కి తగ్గదనే కలరింగ్ ఇవ్వడానికి ఆ దేశ పాలకులతో పాటు మాజీ అధికారుల బిల్డప్ కేం తక్కువ లేదు. దేశంలో పరిస్థితులు చక్కదిద్దుకునే సామర్థ్యం లేదు, కానీ ఇలాంటి బడాయి మాటలకేం తక్కువ లేదు వారికి.